వాట్ ఈస్ మీన్డ్ బై పొలిటికల్లీ ఫ్రాగ్మెంటెడ్ ఇన్ ఇటలీ? పొలిటికల్లీ ఫ్రాగ్మెంటెడ్ లో ఇటలీ ఎన్ని స్టేట్స్ గా డివైడ్ అయిపోయింది? 7 స్టేట్స్. అదేంటి పేర్లు? సరే, ఏ స్టేట్ డివైడ్ అయిపోయింది కదా, ఏ స్టేట్ మాత్రం డివైడ్ అవ్వలేకపోయింది? సర్డినియా పెట్టడం. ఎందుకు డివైడ్ అవ్వలేకపోయింది? ఎందుకంటే ఇటలీ రూల్ లో ఉండేది కాబట్టి. దాన్ని ఎవరు పరిపాలించారు? కౌంట్ క్యావియర్. వెరీ గుడ్. వెయిట్ కార్తిక్ స్టాండ్ అప్. కౌంట్ క్యావర్, నేను వస్తాను అందరి. కౌంట్ క్యావర్ ఇటాలియన్ లో అతని యొక్క పాత్ర ఏంటి? అతను ఏంటి? ప్రైమ్ మినిస్టర్ అని. ఎవరమ్మా? ప్రైమ్ మినిస్టర్. చెప్పు. ప్రైమ్ మినిస్టర్ అని. ఓకే, ప్రైమ్ మినిస్టర్. రైట్ ఆన్సర్. క్లాప్స్. డన్. సూరత్ అమ్మా చూడమ్మా, 18th సెంచరీలో సూరత్ ఒక ప్రొడక్షన్ తగ్గడానికి మెయిన్ రీజన్ ఎవరు? బ్రిటిష్ అని. ఎవరమ్మా? బ్రిటిష్. క్లాప్స్ కొడండి. డన్. సో బ్రిటిష్ అని చెప్పాడు రఘు. ఏం చేశారు బ్రిటిష్ వాళ్ళు అక్కడ వచ్చి కాంపిటీషన్ అనేది క్రియేట్ చేశారు అన్నయ్య. దాని వల్ల నుంచి వీళ్ళకి వచ్చిన ఇదంతా రెవెన్యూ అంతా ఇటు పక్క వెళ్తుంది అన్నయ్య. ఎందుకంటే ఇండియన్ వస్తువుల మీద ట్యాక్సులు అన్ని ఎక్కువ వేస్తారు. వెరీ గుడ్. సో నెక్స్ట్, జర్మనీ దేశానికి ఏ దేశం హెల్ప్ చేసింది? రష్యా. గట్టిగా చెప్పాలి. రష్యా. సో ఏ దేశం హెల్ప్ చేసింది? సో క్లాప్స్. ఇటలీ దేశాన్ని ఎవరు ఆక్రమించారు? ఆస్ట్రియా. సో ఏంటమ్మా? ఆస్ట్రియా. వెరీ గుడ్. క్లాప్స్. డన్. గర్ల్స్ కి ఛాన్స్. నెక్స్ట్, సో ఇటలీ దేశంలో గుసిపి మెజని అతని యొక్క రోల్ సీక్రెట్ సొసైటీ క్రియేట్ చేశారు. ఆ సీక్రెట్ సొసైటీని క్రియేట్ చేశారు. వెరీ గుడ్. క్లాప్స్. పవన్ స్టాండ్ అప్. ఆ సీక్రెట్ సొసైటీ అంటే ఏంటి అసలు అర్థం? వినిపించలేదంటే He trained young people about done. So next, stand up. ఇటలీకి ఫైనల్ గా ఒక రాజుని ప్రకటించారు కింగ్ గా. అతని పేరేంటి? విక్టర్ ఎమాన్యుయల్ II. విక్టర్ ఎమాన్యుయల్ II. ఏ ఇయర్ లో? 19th century. సరే, ఎందుకు సూరత్ లో ఎందుకు బ్రిటిషర్స్ వచ్చి ఆ ఒక సూరత్ అండ్ హుగ్లీ బేసిన్ నే అటాక్ చేశారు? ఎందుకు చేశారు? వేరే దేశం ఫస్ట్ ఎందుకు ఆ దేశాన్ని వచ్చి ఆక్యుపై చేశారు? ఎక్కువ అక్కడ పోర్ట్ లోన ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి సూరత్ అంటే హుగ్లీలో ఎక్కువ. వెరీ గుడ్ అమ్మా. క్లాప్స్. నెక్స్ట్ వన్, నిహారిక స్టాండ్ అప్. నెక్స్ట్ క్వశ్చన్, జర్మనీ దేశానికి ప్రష్యా హెల్ప్ చేసింది. కానీ లాస్ట్ కి ప్రష్యా హెల్ప్ చేసిన తర్వాత జర్మనీ దేశానికి ఎవరు కింగ్ గా వచ్చారు? అతని పేరేంటి? విలియం I. డన్. జర్మనీకి ఏ దేశాలు స్వాధీనం చేసుకుందామని చూసాయి? ఫ్రాన్స్, డెన్మార్క్, ఆస్ట్రియా. వాట్ ఈస్ మీన్డ్ బై మోనోపాలీ రైట్స్? భార్గవ్ స్టాండ్ అప్. మోనోపాలీ రైట్స్ అంటే ఏంటి? అని దేనైనా వన్ సైడ్ గా కాంపిటీషన్ లేకుండా క్లియర్ చేసాం. ఓకేనమ్మా. క్లాప్స్. అఖిల్ స్టాండ్ అప్. ఇటలీ యూనిఫికేషన్ లో కౌంట్ కావర్ ఒక పాత్ర ఏంటి? అన్య తను ప్రైమ్ మినిస్టర్ అన్య. అతను ఒక ప్రైమ్ మినిస్టర్ అన్య. ఫ్రాన్స్ కి సపోర్ట్ తీసుకొని ఆస్ట్రియాని ఓడిస్తాడు అన్య. ఇటలీకి రిపబ్లిక్ తెచ్చుతారు. వెరీ గుడ్. క్లాప్స్. ఓకే, నెక్స్ట్ స్టాండ్ అప్.
స్టాండప్. అడుగుతాడు అందా ఎవ్వడం వదలను నానా. సో ఇటాలీలోని వాట్ ఈస్ మీన్డ్ బై నేషనలిస్ట్ ఐడియల్స్? నేషనలిస్ట్ ఐడియల్స్ అంటే ఏంటి? ఫ్రీడమ్ గురించి అంటే ఫ్రీడమ్ గురించి అంటే నేషనల్ అంటే కంట్రీ గురించి గొప్పగా చెప్పి వాళ్ళు వెరీ గుడ్ అమ్మా, క్లాప్స్ కొట్టండి అబ్బాయికి. వెరీ గుడ్, క్లాప్స్. శ్యామ్ స్టాండప్. సో మీరు చెప్పండి, జర్మనీ యూనిఫికేషన్ లో ఏ ఒక్క కింగ్ వల్ల అంటే రష్యా హెల్ప్ చేయడానికి ఏ కింగ్ అంటే ఏ ఒక రూలర్ వల్ల, అతని రూలర్ పేరు ఏంటి? గట్టిగా చెప్పాలి. బిస్మార్క్. ఎవరమ్మా? సో బిస్మార్క్ ఏం చేస్తాడు? రష్యాని పంపిస్తాడు జర్మనీకి సహాయంగా. వెరీ గుడ్, క్లాప్స్. ఇంకెవరండి పేరు? స్టాండప్. అడుగుతాను. నెక్స్ట్ నాకు అర్థమవుతలేదు. సో ఇటలీ దేశం యూనిఫికేషన్ అవ్వలేదు ఏ ఇయర్ లో? 18th century అన్య. సో 18th century. ఓకేనమ్మా, డన్, క్లాప్స్. జర్మనీ యూనిఫికేషన్ అవ్వడానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది నువ్వేం చెప్తావు? జర్మనీ యూనిఫికేషన్ అవ్వడానికి ఏంటి ముఖ్యమైన కారణం? రష్యా. డన్, వెరీ గుడ్. సో తరుణ్ స్టాండప్ అమ్మా. ఇటాలీ యూనిఫికేషన్ అవ్వడానికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ ఎవరు? గుసిపి మజిని కోర్ట్ కేవర్ అని యూనిఫికేషన్ జరిగిందండి. నెక్స్ట్ యశ్వంత్ స్టాండప్. సూరత్ ఒక ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ తగ్గిపోవడానికి కారణం ఎవరు? ఎందుకు తగ్గిపోయింది? రీజన్ ఏంటి? యూరోపియన్ కంట్రీస్ మరి ఏం చేశారు? యూరోపియన్ కంట్రీస్ లో ముఖ్యమైన కంట్రీ ఏది? ఆక్యుపై చేశారండి. యూరోపియన్ కంట్రీస్ లో ముఖ్యమైన కంట్రీ ఏ కంట్రీ చేసింది? ఇంగ్లాండ్. వెరీ గుడ్, క్లాప్స్. బ్రెయిన్ ఆఫ్ ఇటాలీ అని ఎవరిని పిలుస్తారు? బ్రెయిన్ ఆఫ్ ఇటాలీ అని ఎవరిని పిలుస్తారు? కౌంట్ కావర్. డన్, క్లాప్స్. యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీలో స్టేట్స్ మ్యాన్ అని ఎవరిని పిలుస్తారు? కౌంట్ కావర్. సరే, ఓకేనమ్మా. నెక్స్ట్ స్టాండప్. మా గుర్తుపెట్టుకున్నమ్మా, ఏ టైంలో సూరత్ పోర్టు కంప్లీట్ గా దానికి ఇంపార్టెన్స్ తగ్గిపోయింది? 18th century లాస్ట్ లో అన్న. 18th century లాస్ట్ లో. ఓకే, క్లాప్. డన్. నెక్స్ట్ క్వశ్చన్ స్టాండప్. యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీలో వాట్ ఈస్ మీన్డ్ బై పొలిటికల్లీ ఫ్రాగ్మెంటెడ్ అంటే ఏంటి? అన్నీ 7 స్టేట్స్ అనేవి పీసెస్ కట్ అయిపోతాయి, డివైడ్ అయిపోతాయి. ఆ 7 స్టేట్స్ ఆస్ట్రియా అనేది రూల్ చేస్తుంది ఇటలీలో. ఒక స్టేట్ ని రూల్ చేయలేకపోద్ది. ఆ స్టేట్ పేరు ఏంటి? సోడిమన్ పైడ్మాంట్. క్లాప్స్. ఇంకెవరుండి పేరు? ఆన్సర్ స్టార్ట్. ఒక్కరుండి పేరు ఎంతనా? ఓకే, డన్. మన ఎక్స్ప్లెయిన్ ది పోర్ట్ ఆఫ్ సూరత్ డిక్లైన్డ్ బై ది ఎండ్ ఆఫ్ 18th century క్వశ్చన్ లో ఈ యొక్క సూరత్ ఏ స్టేట్ లో ఉంది? గుజరాత్ అండి. గట్టిగా చెప్పు. గుజరాత్. క్లాప్స్. సో వెరీ గుడ్, క్లాప్స్ కూడా అందరికీ క్లాప్స్. సో అందరూ బాగా చెప్పారు. సో మనం 3 ఆన్సర్స్ డిస్కస్ చేసాం. యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ, యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ, సో పోర్ట్ ఆఫ్ సూరత్ డిక్లైన్డ్ బై ది ఎండ్ ఆఫ్ 18th century. సో ఒకసారి రండమ్మా, యూనిఫికేషన్ ఇటలీ అంటే ఇటలీ ముందు 7 స్టేట్స్ గా డివైడ్ అయిపోయింది. ఒక స్టేట్ డివైడ్ అవ్వలేకపోయింది. ఆ స్టేట్ సర్డినా. సో ఆ స్టేట్ ని ఏంటి కౌంట్ కావర్ పరిపాలించారు. అక్కడ ప్రైమ్ మినిస్టర్ గా పరిపాలించారు. అందువల్ల ఆ స్టేట్ ని స్వాధీనం చేసుకోలేక పోయారు. దాని తర్వాత ఈ యొక్క యూసిపి మజిని అండ్ కౌంట్ కవర్ వీళ్ళిద్దరు కూడా చాలా కృషి చేసి ఇటలీకి స్వాతంత్రాన్ని తెప్పిస్తారు. సో వీళ్ళు ఫ్రాన్స్
సహాయంతో ఆస్ట్రియా రూల్ చేస్తుంది ఇటలీని. ఫ్రాన్స్ సహాయంతో ఆస్ట్రియా ఓడించి ఇటలీకి ఫ్రీడమ్ అని తెప్పిస్తారు. విక్టర్ ఇమాన్యుయల్ ని కింగ్ గా ప్రకటిస్తారు. సో అలాగే సూరత్ కూడా చెప్పుకున్నాం. సూరత్ డిక్లైన్ అయిపోవడం కారణం ఏంటి? పోర్ట్స్ బ్రిటిషర్స్ వచ్చి సూరత్ ఒక ఇండస్ట్రీస్ ని పూర్తిగా వాళ్ళ యొక్క ఆధీనంలో పెట్టుకున్నారు. దాని తర్వాత కంప్లీట్ గా సూరత్ ఒక ఇండస్ట్రీస్ అన్ని కూడా దెబ్బైపోయాయి. అలాగే యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీలో ఫ్రాన్స్, డెన్మార్క్, ఆస్ట్రియా ఈ 3 దేశాలు స్వాధీనం చేసుకున్నాయి. దాని తర్వాత బిస్మార్క్ ఏమొచ్చి రష్యాని హెల్ప్ తీసుకొని వచ్చి జర్మనీకి సపోర్ట్ చేస్తూ ఆ 3 దేశాల మీద వార్ ని పెడతాడు. ఆ వార్ ఏమొచ్చి 7 years లో 3 times జరుగుతుంది. ఓకేనమ్మా. సో మొత్తానికి ఆ వార్ లో రష్యా గెలిచి జర్మనీకి ఫ్రీడమ్ అనేది ఇప్పిస్తుంది. సో ఈ విధంగా జర్మనీ యూనిఫికేషన్ అనేది జరిగింది. సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ 3 షార్ట్స్. థ్యాంక్ యూ. చూడు ఒకసారి. ఓకే.